For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సో ఇక దోషాల గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో షష్టశకాల దోషాలు అని చెప్పి ఎక్కువ చెప్తున్నారు. అంటే ఇలాంటి దోషాలకి కొన్ని దాన్ని నివారించడానికి కొన్ని పూజలు చేసినా సరే అవి పోవట్లేదు, ఆ దోషాలు పోవట్లేదు అని కొంతమంది అంటున్నారు. ఓకే, అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు? షష్టాష్టకాల దోషాలు అనేటి యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇదే సమస్యతో బాధపడతారండి. దాదాపుగా షష్టాష్టకాల దోషాలల్లో 100కు ఒక 30-40 ఉంటాయండి దోషాలు ఖచ్చితంగా. కానీ అందరూ విడిపోతారని లేదండి. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. పంతులు చెప్తారు అందరూ ఇక్కడ విడిపోతారనే ఒక భావన లేదు. ఇక్కడ ఒకటి మీరు గమనించుకోవాలి, షష్టాష్టక దోషం అనేది లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. లగ్నం నుంచి ఏ గ్రహాలను ఏవి చూస్తుంది అనే దాన్ని యాక్సెప్ట్ల మీద స్టార్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి 32 కారకత్వాలు ఉంటాయి. ఈ లగ్నాన్ని నుంచి క్షేమతారలు ఉండి విన్నావా, రజతమూర్తిలో ఉండి విన్నావా, వేద కానీ అంటకపోతే, అష్టక వర్గులు కానీ అంటకపోతే ఈ గ్రహం అనేది వాటి మీద శుభగ్రహ దృష్టితో చూస్తుంది. దీన్ని ఒక ఆస్ట్రాలజర్ కనిపెట్టగలగాలి. కనిపెట్టగలిగి ఒకవేళ దోషం ఉంటే దానికి పరిహారం అనేది అది 18 రకాలు ఉంటుందండి. యాక్చువల్గా ఆ 18 రకాలలో ఏ రకం అనేది తెలుసుకోవాలండి. తెలుసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ఫాలో అయితే మాత్రం ఏ ఒక్కరు విడిపోరండి. ఈ షష్టాష్టక దోషాలతోని నా దగ్గరికి ఇప్పటికీ దాదాపు ఒక 4000 మంది వచ్చారండి. ఏ ఒక్క జంట విడిపోలేదండి. నేను 100% చెప్పగలుగుతా, ఏ ఒక్క జంట కూడా విడిపోలేదు. దీన్ని ఇంత క్లోజ్గా చూసే వాళ్ళు కావాలండి. అందుకే నేను జాతకాలను ఎక్కువ ప్రతిరోజు నేను ఒక 2 చూస్తానండి. ఎందుకంటే జాతకం చూసుడు చాలా కష్టం అండి. రోజును 10 మందిని పంపించుడు, 10 మందిని అది చేయడం అనేది కుదరదండి. 2-3 చూడడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు ఒక ముహూర్తం చూడాలంటే ఒక 2 గంటలు పడుతుంది. షష్టాష్టక దోషాలు చూడాలంటే 2 గంటలు పడుతుంది. జాతకాన్ని కంప్లీట్గా చెక్ చేయాలంటే ఒక 4-5 గంటలు పడుతుంది. దాన్ని వాళ్ళకి చుత్తిమెత్తగా అందియాలండి. ఎందుకంటే వాళ్ళ మనసును వచ్చేకూడదు, ఇగో అట్టు కాకూడదు, ఈ విధంగా వాళ్ళకి చెప్పగలగాలి. ఇది కత్తి మీద సాము లాంటిదండి. యాక్చువల్గా గురుస్థానం అనేది చాలా అందరూ ఆయనకి ఏందండి గురువు గారు అనుకుంటారు, కానీ కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ భార్య అట్టు కావద్దు, ఇటు భర్త అట్టు కావద్దు, ఇటు తల్లి అట్టు కావద్దు, ఇటు తండ్రి అట్టు కావద్దు, ఇటు ఎవ్వరూ అట్టు కావద్దు. ఆ విధంగా సాగిపోవాలి. దాన్ని ఆ విధంగా మనం చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు సక్సెస్ అవుతామండి ఖచ్చితంగా. చాలామందికి షష్టాష్టకాలు ఉంటాయి అనేది మాత్రమే తెలుసండి. కానీ షష్టాష్టకాలల్లో కొందరు ఉన్నారండి, మహానుభావులు లేరని కాదు, చాలామంది కొందరు ఉన్నారు. మరి వాళ్ళు బిజీ వాళ్ళనో లేకుంటే ఇంకా దేని వల్లనో తెలియదు. కానీ కొంతమంది పండితులు కొంతమంది పండితులు ఉన్నారు, చెప్పగలుగుతారు. కాకపోతే ఏంటంటే వచ్చే వాళ్ళు కూడా ఫాస్ట్ 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 అని ఇన్స్టెంట్ అంటున్నారండి. అదొక లోపం కావచ్చు. రెండో లోపం ఏంటంటే చెప్పే వాళ్ళ లోపం కావచ్చు. ఈ చూడడం అనేది ఇంత పెద్ద ప్రాసెస్ అనేది చూడడం అనేది చాలా ఓపిక కావాలి మనిషికి, అనేది చాలా ఓపిక కావాలి. 2 జాతకాలు చూసే వరకు 12 గంటలు అవుతుందండి. మనిషి 12 గంటలు ఇక సగం భోజనానికి, సగం పడుకోవడానికి, ఇంకేముంటుందండి, అంతే కదా. కాబట్టి ఈ జాతకాలు అనేటివి చాలా సున్నితమైన అంశం కాబట్టి షష్టాష్టకాలు కూడా అంతేనండి. అది చాలా టైం తీసుకొని చాలా సున్నితంగా చెప్పాలి. చెప్తే మాత్రం అది పోతుందండి. ఇది చాలా మందికి తెలియదండి కొన్ని విషయాలు. ఇది 18 రకాలు ఉంటుంది. ఇది ఇన్ని దృష్టిలతో చూస్తుంది. ఇది రజతమూర్తి ఉన్నదా, సువర్ణమూర్తి ఉన్నదా, లోహమూర్తి ఉన్నదా, క్షేమతార అన్నదా, సంపత్తార అన్నదా, విపత్తార అన్నదా, వేద అంటిందా, ఏమైనా అష్టక వర్గాలు అంటినాయా, షోడశ వర్గాలు అంటినాయా అనేది విషయాన్ని అక్కడ దాని మీద మనం దాని మీద ఏ లగ్నం అయితే లగ్నం మీద ఏ గ్రహం ఉన్నదో ఆ గ్రహం మీద ఏ నక్షత్రం ఉన్నది, ఏ నక్షత్రం మీద ఏ తిథి ఉన్నది,
వీటన్నిటి మీద మనం అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా మనకు పాయింట్అవుట్ అవుతుందండి. పాయింట్అవుట్ అయినప్పుడు ఎదుటోళ్ళకు మనం ఈజీగా కన్వే చేయగలుగుతాం, అంటే ఈజీగా మనం వాళ్ళకు అర్థం చేయగలుగుతాం అట్లా. ఇప్పుడు సాధారణంగా పెళ్ళిళ్ళ టైంలో పెళ్ళిళ్ళకి జాతకానికి చాలా ప్రథమ స్థానం ఇస్తారు. అవును, జాతకం ఇద్దరిది కుదరట్లేదు అని తెలిస్తే వద్దని చెప్పేస్తారు అంతే. ఏదన్నా వచ్చినప్పుడు 200%. ఎంత ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు అంటే ఏదైనా ఒకవేళ మీ దగ్గరికి 2 జాతకాలు వచ్చినాయి అనుకోండి, ఓకే, మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు నార్మల్గా మీరే చెప్పారు కొన్ని దోషాలు ఉండొచ్చు ఇద్దరికి, అవును, వాటిని నివారించవచ్చు కూడా. వాటిని కొంచెం ఏదో కొన్ని ఎట్లుంటాయి అంటే 80% నివారించేటివి ఉంటాయి, ఇంకో 20% ఉంటాయి. మనం ఎంత చేసినా పోవాలి. వాళ్ళు విడిపోవాలి అనుకున్నప్పుడు అది విడిపోవాల్సి ఉంటుంది. దాదాపుగా 82% చేయొచ్చు, 200%. కానీ చాలా కొన్ని క్లిష్టమైనవి వస్తాయి, అది చేయి దాటిపోయినాక వస్తారు. చేయొచ్చు 100% చేయొచ్చు, కానీ వాళ్ళు చేయి దాటిపోయినాక వచ్చేస్తారు, విడాకులు తీసుకొని వచ్చేస్తారు, మొత్తం పెళ్ళి అయిపోయినాక వచ్చేస్తారు. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. సో పెళ్లికి ముందే చూసుకోవాలి. ఖచ్చితంగా పెళ్లికి ముందు చూసుకుంటే మాత్రం 100కు 200% చేయగలుగుతాం, ఎంత పెద్దగా ఉన్నా. ఇప్పుడు బేసిక్గా మీకు 2 జాతకాలు వస్తే అవును కుదరట్లేదు వద్దని చెప్పేయండి, ఒకవేళ అలా ఉంటే ఇలాగే చెప్పేస్తారా? లేదమ్మా ఇలా ఉన్నాయి, ఇది చేస్తే పరిహారం ఉంటుంది, ఇలా చెయ్యొచ్చు, ప్రస్తుతానికి ఎంత కుదురుతున్నాయి 2 జాతకాలు అని చెప్తారా? లేదు నెగిటివ్ సైడ్, అంటే కొంతమంది నెగిటివ్ సైడ్ ఎక్కువ చెప్తా ఉంటారు, కొంతమంది పాజిటివ్ సైడ్ ఎక్కువ చెప్తా ఉంటారు, మీరు ఎలా చెప్తారా? నేను 2 జాతకాలను ఫస్ట్ చూస్తా అండి. చూసిన తర్వాత నాకు తెలిసినంత మట్టుకు 2 జాతకాలు గనక దోషరహితమే ఉన్నాయి అనుకోండి, వద్దనే చెప్తానండి. లేదు ఒక జాతకంలో దోషం ఉంది, పర్వాలేదు, కొన్ని వర్ణాలు ఉంటాయండి దీనిలో కొన్ని. ఇప్పుడు అయ్యగారులు ఏం చేస్తారు కదా అంటే పంచాంగం చూసి గణాలు వేస్తారు, గణాలు వేసి 18 గణాల నుంచి పైకి వచ్చినప్పుడు కలిసిందని వేస్తారు. అది వాళ్ళ తప్పు లేదు, వాళ్ళకి అంతవరకే వచ్చండి, తప్పు లేదు. మేము కొన్ని వర్ణాలు, గణాలు, కూటములు, వర్ణ కూటములు, యోని కూటములు అని కొన్ని విధాలుగా జాతకాన్ని శుక్రుడి నుంచి కుజ దోషం ఎంత ఉంటుంది, మన రవి నుంచి ఎంత ఉంటుంది, చంద్రుడి నుంచి ఎంత ఉంటుంది, పోతే లగ్నం నుంచి ఎంత ఉంటుంది, ఈ ప్రాసెస్లో మేము రావుకేతువులు ఎక్కడున్నారు, వాటి దశలు ఏమున్నాయి, అవి ఆ స్థానాలు, లగ్నం నుంచి 7వ స్థానంలో ఏమున్నది, కలరత స్థానం, లగ్నంలో ఏమున్నది, 2వ స్థానంలో ఏమున్నది, ఈ విధంగా చూస్తామండి. ఈ విధంగా చూసి ఒక అమ్మాయికి కనుక అట్నే, ఒక అబ్బాయికి మంచిగా ఉండి ఒక అమ్మాయికి కనుక కొంచెం లోపాలున్నాయి అనుకోండి, అమ్మ మీరు ఈ అమ్మాయిని కొంచెం ఈ పని చేయించుకరండి, ఈ దోషం చేయించుకోండి, చేయించుకుంటే మాత్రం 200% ఇద్దరు కలిసిపోతారమ్మా, మంచిగా అయిపోతుంది అని చెప్తారు. ఇద్దరిది అదే సేమ్ పద్ధతిలో ఉన్నది అనుకోండి, వేరే సంబంధాలు చూసుకోండి అమ్మా అని చెప్తారు. 100% నా దగ్గరికి వచ్చినాయి అయితే సాల్వ్ చేసేందుకే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సంతానలేమి ఒకటి సమస్య ఉంటుందండి, దానికి జనరల్లీ ఎవరైనా మెడికల్ టర్మ్స్లో ఆలోచించి ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు, IVF అని ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటున్నారు ఈ మధ్య. సో దీనికి సంతానలేమికి ఇప్పుడు జాతకంలోని ఏమన్నా దోషాలకు కానీ లేదంటే గ్రహాలలో కదలిక వల్ల కానీ ఏమన్నా వాటి వల్ల సమస్య పరిష్కరించబడే మార్గం ఉందా? ఉంటుందండి, 200% అది పోయిన జన్మ కర్మపాలమే ఉంటుంది. ఇప్పుడు దోషాల వల్ల కూడా సంతానలేమి కలిగి 200% అండి, అది 200%, అది 200-300% దోషాల వల్లనే ఉంటుంది. ఒక మనిషి దోషాల వల్లనే మనిషి జీవితం, ఒక సంతానం అని కాదండి, మనిషి ఎదుగుదల, బిజినెస్, మ్యారేజు, పర్సనల్ లైఫు, పీస్ఫుల్ లైఫు, ఒక్కటేంటండి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఆ త్రిమూర్తులు ఆడే ఒక ఆటే మానవ జీవితం, అంతే తప్ప ఇంకోటి కాదండి. కాబట్టి ప్రతి ఒక్కటి గ్రహాల కిందికే వస్తాయండి. 5వ స్థానం కనుక, పిల్లల స్థానం కనుక, 9వ స్థానం, 5వ స్థానాన్ని మేము బాగా పరిశీలిస్తామండి. పరిశీలించినప్పుడు యోగం ఉందనుకోండి చేస్తామండి, యోగం లేదనుకోండి వదిలేస్తామండి. ఇప్పుడు సాధారణంగా అయ్యేదానికైతే మేము ప్రయత్నం చేస్తామండి, ఇది కానప్పుడు మేము ఇది వాళ్ళకు కాదు, యోగం లేదని వదిలేస్తామండి.
ఇక అది వాళ్ళు ఐఎఫ్ల ఇప్పుడు కొన్ని ట్యూబులు అవోటి వస్తున్నాయి కదా, అలాంటి ద్వారా పోతే మనం ఏం చేయలేమండి. అది అలాంటి ద్వారా పోతే అది కృత్రిమం కదా అండి, కలిస్తే వచ్చింది ఎట్లా ఉంటుంది, కృత్రిమం కదా. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేమండి. యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాం 200%. సో ఇందాక మీరు మాట్లాడుతూ అంటే చాలామంది కుటుంబాలలో కూడా చెప్పుకోలేని సమస్యలు మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. సో అందుకని మేము అట్లీస్ట్ అతనికి తప్ప పక్క వాళ్ళకు కూడా చెప్పం అలాంటి సమస్యలు అన్నారు. అవును, కొన్ని ఏమన్నా సమస్యలు చెప్పగలరు, ఎలాంటి సమస్యలు చెప్పుకుంటారు మీ దగ్గరికి వచ్చి అని చెప్పి? అదే చెప్పమన్నామండి. ఆ సమస్య ఎలాంటిది అనేది అంటే పేర్లు చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా మట్టుకు భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంచెం లోపల అంతర్గతంగా భయపడతాం, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన డబ్బులను భార్య దగ్గర చెప్పుకోలేక, అటు తల్లి దగ్గర చెప్పుకోలేక, అటు తల్లికి అటు భార్యకు ఇప్పటికే ఆ లోపల అంతర్గతంగా ఒక రకంగా నలుగుతూ ఉంటుంది. కోడలుకును వాళ్ళ తల్లికి మధ్యలో ఈయన టెన్షన్, జాబ్ టెన్షన్స్ కావచ్చు. ఇలాంటి సమస్యలు అనేటి ఇది ఒక్కటే కాదండి, బిజినెస్ పరంగా కావచ్చు, లేదనుకో వ్యాపార పరంగా కావచ్చు, లేకుంటే వృత్తిపరంగా కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా పరంగా కావచ్చు. చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది పడ్డప్పుడు అలాంటప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి సమస్యలు ఏమున్నాయి అనేది మేము చూస్తామండి. ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు కానీ ఇవి ఎప్పుడైతే కలుతాయో, అంటే ఒకదానికొకటి పరస్పర దృష్టి కానీ, ఒకదానిలో ఒకటి ఉండడం కానీ, ఒకదానిలో ఒకటి కలవడం వల్ల కానీ ఎక్కువ వస్తుంటాయండి. అలాంటప్పుడు అది దేనివల్ల వస్తుందని తెలుసుకొని దాదాపుగా మేము ప్రయత్నం చేస్తాం. సాధారణంగా ఇప్పుడు వ్యాపారం కొంతమంది మొదలు పెడదాం అనుకుంటారు, కొంతమందికి కెరియర్ పరంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. వ్యాపారం మొదలు పెడదామంటే జాతకాలు కూడా అంటే ఒకరి జాతకం కొన్నిటికి బలం చేకూరుస్తుంది, కొంతమంది కొన్ని వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఉంటారు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలా మీరు కూడా ఎవరైనా మీ దగ్గర జాతకం వచ్చినప్పుడు ఏ వృత్తి అయితే మీకు బాగుంటుంది, ఏ వ్యాపారం అయితే మీకు బాగుంటుంది అని ఏమన్నా సజెషన్స్ ఇస్తూ ఉంటారా చూసి? ఫస్ట్ వాళ్ళకు అందులో వాళ్ళు సక్సెస్ అవుతారా కాదా అనే దాన్ని ఫస్ట్ ఎక్కువ పరిశీలిస్తామండి. ఎక్కువ పరిశీలించి వాళ్ళ టైం స్పాన్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఒక 5 సంవత్సరాల స్పాన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు యోగం స్టార్ట్ అయింది, 5 సంవత్సరాల వరకు పర్వాలేదు అనుకున్న టైములా వాళ్ళకి ఏం చెప్తామంటే, నీకు 5 సంవత్సరాల టైం ఉంది, ఈ టైంలో లోపల నువ్వు నీకు కావాల్సినంత సంపాదించుకో. ఆ తర్వాత కొన్ని మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం నార్మల్గా ఉండు, దాని తర్వాత మళ్ళీ ఇట్లాగా అని వాళ్ళకి ఇట్లా ఒక చార్ట్ ఇస్తామండి. ఆ చార్ట్లో ఆ పద్ధతుల ప్రకారమే పోతూ ఉంటారు. ఇప్పుడు మన టైం మంచిగా ఉందనుకోండి 10 అడుగులు ముందరికి వేయాలి. టైం మంచిగా లేదనుకోండి ఇంట్లో కూర్చొని తిన్నా మహా అయితే నెలకు ఎంత ఉడతాయండి, ఒక 20-25 వేలు ఉడతాయి. హ్యాపీగా కూర్చొని తిని ఇట్లా వాకింగ్ చేసుకుంటే హాయిగా ఉంటాయి. లేని పొందాల్లో పెట్టుకొని లాస్ అవ్వడం ఎందుకు, అవునా కదా? సో ఇప్పుడు కొంతమంది ఎలా అంటేనండి, పురోహితులు కాదు, ఇప్పుడు జాతకాలను ఎక్కువ నమ్మే వాళ్ళని కొంతమందిని గురువు గారి కింద పెట్టుకుంటూ ఉంటారు. అయ్యగారు మీరు అన్నట్టు వాళ్ళనే బిలీవ్ చేస్తూ ఉంటారు ఎప్పటికీ. వాళ్ళు ఏంటంటే, నేను ఫాలో అయిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మధ్యలో చెప్తా ఉంటారు, ఇప్పుడు నీ జాతకం ఎలా ఉంది అని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ జాతకం ఏంటంటే అండి, వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ ఊళ్ళే పెండి కావచ్చు, పల్లెటూళ్ళల్లో కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా సిటీలలో కావచ్చు, వాళ్ళ ఇంటికి ఒక పంతులు అనే వాళ్ళు ఉంటారు. అయిపోయింది వాళ్ళ ఇంటి సత్యనారాయణ కావచ్చు, ఇళ్ళల్లో పోయినా కావచ్చు, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా కావచ్చు, లేకుంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసినా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా చీర కట్టించినా కావచ్చు, వాళ్ళ అబ్బాయికి పంచదోతులు కట్టించినా కావచ్చు, ఏదన్నా అయితే రెగ్యులర్గా వచ్చి చేస్తూ ఉంటాడు పూజలు. వేదం వేరు, జ్యోతిష్యం వేరు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోవాలి, వేదానికి జ్యోతిష్యానికి చాలా తేడా ఉంటుంది. వేదానికి జ్యోతిష్యానికి చాలా తేడా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే, ఆయనను అన్నిటికీ చేస్తుండు కదా అనే విధంగా ఒక గుడ్డిగా నమ్మేస్తారు. తప్పులేదు, నమ్మచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలల్లో వాళ్ళ ప్రెడిక్షన్స్ తప్పైతాయండి. ఎందుకంటే పంచాంగాన్ని బట్టి పోతారు కాబట్టి కొన్ని విషయాలలో ప్రెడిక్షన్స్ తప్పైతాయి. పంచాంగాన్ని బట్టి ఎప్పుడు పోకూడదు, లగ్నాన్ని బట్టి
చాలా మట్టుకు పోవాలి. ఈ గ్రహాలను అంచనా వేయడం కూడా చాలా కష్టమైన పద్ధతి అండి, చాలా కష్టమైన పద్ధతి. నేను ఒక మాట చెప్పనా, ఈ మధ్యకాలంలో చాలామంది రావుకేతు దోషాలతో బాధపడతారు. చాలామంది నువ్వు చూడండి, మీరు ఎప్పుడు బయట చూడండి, తల్లిదండ్రులు 32 ఏళ్ళు 31 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చినా కూడా కొడుకులకు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయలేక చాలా గుళ్ళు గోపురాలు చాలా పట్టుకొని తిరుగుతుండ్రు. సరే ఈ దోషమని ఆ దోషమని, ఈ పంతులు ఈ దోషం అన్నాడు, ఆ పంతులు ఆ దోషం అన్నాడు అని చెప్పి ఈ తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు ఏడు ఉంటాడో చేస్తుండ్రు. ఏదైనా సంబంధం ఉంటే చేసేస్తుండ్రు. చేసిన తర్వాత అయ్యో తప్పు చేశామా, ఆ పిల్లలు పోయి ఎక్కడికో పోయి మానసికంగా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు వాళ్ళు బాధపడడం, వాళ్ళని చూసి వీళ్ళు బాధపడడం, ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటామండి. నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అరే వీళ్ళు చాలా మట్టుకు మొత్తం అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారండి కొందరు. నేను అదే చెప్తానండి, చాలా మట్టుకు ఏమవుతుందంటే రావుకేతు దోషం ఉంటుందండి, సర్పదోషం అంటారు దాన్ని. సర్పదోషం ఉంటుందండి. సర్పదోషం ఉంటే మీరు చేసుకోండి స్వామి ఏం కాదు అని చెప్పి ఏదో ఒక దోషం చెప్తారు, ఏదో కూర్చొని పెడతారు చేస్తారు. లేకుంటే త్రయంబకేశ్వర్ వేరమ్మంటారు, ఇక్కడ వేరమ్మంటారు. అక్కడ కూడా వాళ్ళు 10 నిమిషాలలో ఊడగొడతారు, అయిపోతుంది. యాక్చువల్గా అది కాదండి. యాక్చువల్గా రావుకేతు దోషం అది కాదు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, మీకు సర్పదోషం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు అది ఏ రకము, అది సర్పదోషం అనేది 27 రకాలు ఉంటుందండి. 27 రకాలు ఉంటుంది అనే విషయం చాలా మట్టుకు చాలా మంది పంతులకు కూడా తెలియదండి. ఆ 27 రకాలల్లా ప్రస్తుతానికి అబ్బాయికి ఏ రకం ఉన్నది, అమ్మాయికి ఏ రకం ఉన్నది. ఎందుకంటే అబ్బాయి అమ్మాయికి ఖచ్చితంగా మ్యాచ్ కుదిరింది అంటే ఇద్దరు దోషాలు ఉంటేనే కుదురుతాయి. ఇది ఒక మ్యాగ్నెటిక్ అండి. ఇప్పుడు ఏ దోషాలు లేని అబ్బాయి దగ్గరికి ఒక దోషాలు ఉన్న అమ్మాయి వచ్చి టచ్ కాదు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని ఒక సామెత ఉంది, గుర్తుందా మీకు? ఇప్పుడు ఏ దోషాలు లేని అబ్బాయి దగ్గరికి ఏ దోషాలు లేని అమ్మాయి వచ్చి టచ్ కాదు అసలే. ఆమెకు కూడా ఏదో దోషాలు ఉంటాయి. కాబట్టి అమ్మాయికి ఏ రకం దోషం ఉంది, అబ్బాయికి ఏ రకమైన దోషం ఉంది, ఈ 27 దోషాలల్లా వీళ్ళిద్దరికీ ఏ రకం ఉంది అనేది మేము ఎక్కువ శాతం నేను పరిశీలిస్తానండి. పరిశీలించిన తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలని ఆలోచించి దాన్ని బట్టి నేను చేస్తాను. ఇది ఒక్కటే కాదు, కుజదోషంలో కూడా 32 రకాలు ఉంటాయండి. కుజదోషంలో కూడా 32 రకాలు ఉంటాయి. 32 రకాలల్లా ఇందులో 11 రకాలు కదిలి కళ్యాణం అని ఉంటుంది. అంటే చెట్లకే వివాహం చేయడం, వాళ్ళు రాకున్నా పర్వాలేదు, ఒక 12 ఏళ్ళ లోపు అబ్బాయితో చేపిస్తాం, ఈ చెట్లకు వివాహం చేయడం. ఇంకో 11 రకాలు ఉంటాయండి జీవులకు. ఎంత చిన్న జీవైనా పర్వాలేదు, అంటే ఎందుకంటే మనకు పెద్ద జీవులను చంపే అధికారం లేదు కదండి. ఎందుకంటే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మన అందులో. కాబట్టి చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా అండి, చిన్న చిన్న జంతువులు, కోడే కావచ్చు, ఇలాంటి గొర్రె కావచ్చు, ఎందుకంటే చిన్న అవి ఎట్లయినా అవి చేస్తారు. అలాంటి కొన్నిటికి చెప్పకూడదు, కానీ కొన్నికి చెట్లకు నపుంసకులతో తాలిగట్టేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయండి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళకు సంసారం చక్కగా ఉండక చాలా ఇబ్బందులు పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏ విధమైన అందులో ఏ విధమైన ఫాల్ట్ వస్తుంది అనే దీన్ని చర్చించడంలో ఇది చాలా చాలా అంటే చాలా దీన్ని కనిపెట్టడం అనేది ఒక రోజు పడుతుందండి. ఒక రోజు పడ్డ తర్వాత వాళ్ళకి అప్పుడు మేము ప్రిడిక్షన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అంతే తప్ప అంత ఈజీ కాదండి జాబు. చాలామంది మమ్మల్ని చిన్న అది చేస్తారు, కానీ ఇందులో దూకితే తెలుస్తుందండి బాధ ఏందనేది. సముద్రం అండి, పోయినా కొద్ది పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వేణుస్వామి గారి విషయం మళ్ళీ వచ్చి చేద్దాం ఒకసారి. సో ఆయన అనవసరమైన వాళ్ళందరినీ పెద్ద వాళ్ళందరినీ కదిపారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ, అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ,
ఇప్పుడు ఎవరు ఆగ్రహించలేదు, ఇప్పుడు మీడియానే ఆగ్రహించింది. ఆఖరికి మీడియా సామాన్యులే ఆగ్రహించి ఒకప్పుడు క్షమాపణ చెప్పి నేను ఇంకా జాతకాలు చెప్పినాయన్న ఆయన మళ్ళీ ఇప్పుడు ముందుకొచ్చి మళ్ళీ ఒక జాతకం చెప్పి ఇప్పుడు ఎంత అయ్యి సూసైడ్ చేసుకుంటాను ఇలాంటి మాటలు అంటున్నారనమాట. సో మీరు బేసిక్గా మీకు ఎవరన్నా సంబంధం లేని వ్యక్తిని వద్దు అన్నా సరే జాతకం చెప్తారా? ఎవరన్నా వ్యక్తికి వాళ్ళు కోరుకుని మీ దగ్గరికి వస్తేనే చెప్తారు? లేదండి, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి మా దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేసి మాకు జాతకం చెప్పు అనే మాట అంటేనే చెప్తామండి. నాకు చాలామంది జాతకాలు తెలుసు అని చెప్పి ఇది ఇట్లయితుంది అది గట్లయితుంది అని చెప్పినప్పుడు నాకు పరిచయం లేనప్పుడు నేను ఎందుకు పోయి చెప్తానండి? నాకేం అవసరం అండి? ఒకవేళ భగవంతుడు గనక వాళ్ళు నాతోని మంచి చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళని నా దగ్గరికి పంపిస్తాడు కదా, ఆ కర్మ ఉన్నప్పుడు ఆ విధంగా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళి అది చేయను కదండి. ఇంకో విషయం అండి, జాతకాన్ని బహిర్గతం చేయకూడదండి. ఎందుకంటే జాతకాన్ని బహిర్గతం చేస్తే మన వాక్కు కూడా ఫలించదు. ఎందుకంటే మాకు అది వరాలు వచ్చినప్పుడే మాకు తెలుసండి. నాకే కాదండి, చాలామందికి తెలుసు అది. జ్యోతిష్యాన్ని ఎప్పుడు కానీ బహిర్గతం చేయకూడదు. జ్యోతిష్యం నేర్చుకోవడం అంటే సామాన్య విషయాన్ని కాదండి. అది పూర్వజన్మ సుకృతం ఉంటే కూడా కావాలి. జ్యోతిష్యం నేర్చుకోవాలంటే నువ్వు మామూలు విషయము ఒక డిగ్రీ చదివినో ఒక MBA చదివో ఒక ఇంజనీరింగ్ చదివినట్టు కాదండి. అది చాలా లోతైన సబ్జెక్ట్ అండి, చాలా లోతైన సబ్జెక్ట్ అది. అది ఒక 10 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 10 మంది సైంటిస్టులతో సమానం అండి. చాలా లోతైన సబ్జెక్ట్. కాబట్టి పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి, గురువుల వరాలు ఉండాలండి. అయితే తప్పదు, కానీ జ్యోతిష్కాన్ని మాత్రం బహిర్గతం చేయకూడదు, అది మాత్రం తప్పండి. ఇలాంటి వాళ్ళ వల్ల ఎప్పుడు నమ్మే వ్యక్తి కూడా, నమ్మకం ఉన్న వ్యక్తి కూడా చాలా పోతున్నాయండి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు జనాలలో ఒక 5-10% మంచోళ్ళు కూడా వీళ్ళ వల్ల మంచోళ్ళ దగ్గర కూడా అనుమానిస్తుండ్రు, మంచోళ్ళని కూడా అనుమానిస్తుండ్రు. మీకు విషయం వింటారా అండి? నా దగ్గరికి ఒకవేళ నేను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కొన్ని పూజలు 3 days చేస్తుంటాను. 3 days చేసినప్పుడు ఏమంటారంటే, అమ్మ గురువుగారు మేము 3 రోజులు ఉండు అంటే మాకు వీలు కాదండి, ఎట్లా మరి దానికి పరిష్కారం మీరే చెప్పండి అంటారు. అలాంటప్పుడు ఒక ఫోటో ఇస్తారండి. ఫోటో ఇస్తే 11/15 సైజు, పెద్ద సైజు ఉంటుంది కదండి, ఇంత పెద్ద సైజుని చేయించి ఒక కుర్చీ వేసి అలాంటి ఆసనం వేసి ఒక పట్టు వస్త్రం వేసి ఆ ఫోటో నడబెట్టేసి అప్పుడు మండపాలు వేసి, ఒక్కొక్క మండపం 6 గంటలు పడుతుందండి. దీన్ని ప్రతి మినిట్ ఆ 3 రోజులు ఏం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తామండి ఆన్లైన్లో. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి పైసా మాకు గురువుగారు వృధా చేయకుండా మాకు ఈ విధంగా చేశాడు. నా దగ్గరికి వచ్చే ఏ క్లయింట్ నన్నా మీరు ఫోన్ చేసి కనుక్కోండి, గురువుగారు ఏ విధంగా చేస్తాడు అనే దానికి నిదర్శనం చాలామంది ఇస్తారండి. ఒక మా మనిషి పోయి, అది ఇండియాలో అయితే మాత్రం మా మనిషి పోయి, ఒక అబ్బాయి పోయి వాళ్ళ ఇంటికి పోయి దానికి సంబంధించిన ప్రసాదాలన్నీ అప్పచెప్పి, విభూతి కానీ దానికి సంబంధించినవి కానీ వాళ్ళు ఇచ్చినవి కానీ అన్నీ అప్పచెప్పి వస్తాడండి. లేదు ఇక్కడ ఉన్నారనుకోండి, వేరే దేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా పంపిస్తామండి. సో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ.